వెల్కమ్ బ్యాక్. అసలు ఏం జరుగుతోంది? మహిళా రిజర్వేషన్ పై పార్టీల హై డ్రామాలు అయితే కనిపిస్తున్నాయి. మద్దతు ఇచ్చినట్టే ఇస్తారు, ఉపసంహరించుకుంటారు, తెచ్చినట్టే తెస్తారు, వీళ్ళు చేతిలో పెట్టరు. అసలు ఏం జరుగుతోంది మహిళా బిల్లుకు సంబంధించి? ఏదైతే నిన్న 131వ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తీసుకొచ్చారో అది నిన్న లోక్సభలో వీగిపోయినటువంటి పరిస్థితి. పార్టీలు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మాకు మహిళా బిల్లుకు సంబంధించి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెబుతూనే అటు సపోర్ట్ చేయరు. మేము తెచ్చింది మహిళల కోసమే అని చెబుతూనే దీనికి డీలిమిటేషన్ లింక్ పెడతారు, సపోర్ట్ కాకుండా వాళ్ళు చూస్తారు. అసలు ఏం జరుగుతుంది? ఇచ్చే ఉద్దేశం అసలు ఎవరికైనా ఉందా? దీనికి ఎవరికి వాళ్ళు సమర్థన చేసుకోవడం. మాట్లాడడానికి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అండ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. తులసిరెడ్డి గారు అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. తులసిరెడ్డి సార్, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా 3 పట్టుకొచ్చినారు కదా మొత్తానికైతే. సో ఇందులో ముందు రోజు వరకు కూడా చెప్పారు మహిళా రిజర్వేషన్ వాటికి సపోర్ట్ చేస్తాం, డీలిమిటేషన్కి సపోర్ట్ చేయమని. సో ఒకటి మీరు సపోర్ట్ చేయకపోయేసరికి మిగతా 2ని కూడా వెనక్కి తీసుకున్నారు. అవి వెనక్కి తీసుకోవాల్సినవి కూడా అని అన్నారు. ఓకే, డౌట్ లేదు. అసలు ఏంటి, సపోర్ట్ చేసినట్టే చేసి 2023లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు చూస్తే సపోర్టింగ్ లేదు. ఏంటి సమాధానం ఏంటి? ముందు బీజేపీ ప్రభుత్వం సైడ్ నుండి ఆలోచిద్దాము. ఒక సామెత ఉంది, రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటే అని. రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటే అంటే మీరు సపోర్ట్ చేయకుండా ఉండడమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభుత్వం కోరుకుండేది అది. ప్రభుత్వం వచ్చేసి బిల్లు పెట్టినట్టు ఉండాలా, అది పాస్ కాకుండా ఉండాలా, దాని మీద వచ్చేసి కాంగ్రెస్ మీద మిగతా వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ ఉండాలా. కాబట్టి వాళ్ళ ఉద్దేశమే వచ్చేసి బిల్లు పాస్ కావాలని కాదు. బిల్లు పాస్ కావాలని ఉంటే వాళ్ళు సెపరేట్ గా పెట్టిండే వాళ్ళు, దాని దీనికి లింక్ పెట్టిండే వాళ్ళే కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వదాభిరాముడు అని మహిళా బిల్లు మీద ప్రభుత్వానికి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఫండమెంటల్ గా దాంతో వీగిపోయింది. సరే, ఏది ఏమైనా ఓవరాల్ గా అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బొల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని మోడీ వాళ్ళు వచ్చేసి అమిత్ షా ద్వయం అనుకున్నది ఒకటి, అది రివర్స్ జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ ఎన్నికల్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికల్లో దీన్ని ఉపయోగించుకోవాలని చూశారు, అది బెడిసి కొట్టింది. ఇది ఒక విధంగా వచ్చేసి ఇంతవరకు మోడీ అమిత్ షా వాళ్ళు ఏ యొక్క ప్లాన్ వేసినా సక్సెస్ అవుతారనేది ఒకటి జనరల్ గా పబ్లిక్ లో ఉన్నది. దానికి ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చేసి విఘాతం పడిపోయింది. ఇది ఓవరాల్ గా మోడీ ఓటమి. ఇది మహిళా రిజర్వేషన్స్ డిలిమిటేషన్ కాదు, ఇక్కడ ఓవరాల్ గా మోడీ ఓటమి, రాహుల్ విజయము, స్టాలిన్ ఘన విజయంగా ఓవరాల్ గా చిత్రీకరించారు. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పరిస్థితి ఎంత అండి? ఇప్పుడు వీగిపోయింది అంటే ఏంటన్నట్టు? అది ఆల్రెడీ 2023లోనే పాస్ అయింది. కాబట్టి ఇప్పుడు దానికి వచ్చేసి ఇప్పుడున్న ప్రకారం అయితే 2034 తర్వాత, అంటే ముందు సెన్సెస్ కావాలా, సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కావాలా, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్స్. కాబట్టి దీనికి మామూలు ప్రకారం అయితే 2034 అవుతుంది, 2029 కాదు. అది డీలిమిటేషన్ కు దీనికి లింక్ పెట్టకుండా అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో ఏదైనా అసెంబ్లీ ఎలక్షన్ వచ్చాగానే అయిపోతుంది. బీజేపీ డీలిమిటేషన్ కు, సెన్సెస్ కు, డీలిమిటేషన్ కు లింక్ పెట్టకుండా మహిళా రిజర్వేషన్స్ 33% అని అది ఒకటి పెట్టేస్తే నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా దాంతో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ కాదు, లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉంటే ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడున్న ప్రకారంగా అయితే 2034 వరకు కాదు. దాన్ని సవరించే దానికోసము వీళ్ళు 2011 పెట్టినప్పుడు సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ డీలిమిటేషన్ కు, సెన్సెస్ కు లింక్ తీసేసి మహిళా రిజర్వేషన్స్ అని చెప్పేసి ఈ రోజు మళ్ళా పెట్టినా గానీ ఇమీడియట్ గా వచ్చేసి అమలవుతుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మెయిన్ అది. కానీ కాంగ్రెస్ ఆ విధంగా అయితే కాంగ్రెస్ 1993లోనే లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఇచ్చింది కదా, 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా. ఏదైనా 272 మంది మహిళలు వచ్చేది. లోకల్ పార్టీస్ లో లక్షలాది మంది మహిళలు వచ్చారు. వార్డు మెంబర్ మొదలుకొని మేయర్ వరకు లక్షలాది మంది 1993 నుంచే. కాబట్టి కాంగ్రెస్ చిత్తశుద్ధి లేకుంటే లోకల్ పార్టీస్ కూడా పెట్టదు కదా. ఓకే, లక్ష్మీనారాయణ సార్, మీరే సమాధానం చెప్పాలి. రెండింటిని ఎందుకు లింక్ పెట్టి
అంటే పెంచితే గాని మహిళలకు సీట్లు అంటే ఇవ్వరా? ఈ రిజర్వేషన్ తో వస్తే గాని, అంటే ఈ రిజర్వేషన్ రావాలంటే సీట్లు పెంచి తీరాల్సింది.